గోల్నాకా అంబర్పేట్ ఫ్లైఓవర్ జనవరి అప్డేట్స్. ఇటు చూసుకుంటే గోల్నాకా క్రాస్ రోడ్ ఇది. ఇదేమో ప్లేట్ ఫ్లైఓవర్కి దారి. ఫ్లైఓవర్ వర్క్ ఆల్రెడీ అయిపోయింది. ప్రజెంట్ సర్వీస్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. గోల్నాకా వైపు చూసుకుంటే కొత్తగా మీడియన్ని కట్టారు. సర్వీస్ రోడ్ వర్క్ జరుగుతున్నాయి. సబ్గ్రేడ్ వేశారు. దీనిపైన బిటమిన్ రోడ్ వేసేది ఉంది. ఇంకా గోల్నాకా సర్వీస్ రోడ్ వర్క్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. త్వరలో కంప్లీట్ అవుతాయి. ఫ్లైఓవర్ ఓపెనింగ్కి రెడీ అవుతుంది. మేబీ మంత్ ఎండింగ్ వరకు ఫ్లైఓవర్ ఓపెనింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ప్రజెంట్ నేను డౌన్ ర్యాంప్ దగ్గర ఉన్నా. ఉప్పల్ రామంతపూర్ అంబర్పేట్ నుంచి వచ్చే గోల్నాకాకు వచ్చే డౌన్ ర్యాంప్ దగ్గర ఉంది. ఇక్కడ కింద మనం సర్వీస్ రోడ్ చూసుకుంటే కొన్ని దర్గాలు ఉన్నాయి, గ్రేవ్స్ ఉన్నాయి. అందువల్ల నెంబర్ గోల్నాకా రోడ్ సర్వీస్ రోడ్ ఓపెన్ చెయ్యరేమో అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. ముస్లిం పెద్దలకు సంబంధించి కొన్ని పాత సమాధులు ఉన్నాయి. అందువల్ల ఈ సర్వీస్ రోడ్ ఓపెన్ చేయరేమో అనిపిస్తుంది. ఫ్లైఓవర్ వర్క్ ఈజ్ ఆల్రెడీ రెడీ. కంప్లీట్ అయింది ఫ్లైఓవర్ వర్క్ ఆల్రెడీ. నేను డిసెంబర్లో వచ్చినప్పుడు ఈ పోల్స్కి వైరింగ్ చేస్తుర్రు. పోల్ టు పోల్ వైరింగ్ జరుగుతుండే నేను వచ్చినప్పుడు డిసెంబర్లో. ఈ రోడ్ చూసుకుంటే అప్ ర్యాంప్ ఇది. అప్ ర్యాంప్ టువర్డ్స్ రామంతపూర్ ఉప్పల్. ఈ రోడ్ చూసుకుంటే నేషనల్ హైవే 163 కిందకి వస్తుంది. ఈ రోడ్డు సిటీలో నుంచి ఉప్పల్, గట్కేసర్, జన్గాం, భువనగిరి, జన్గాం, మళ్ళీ కాజీపేట్, వరంగల్ వెళ్ళే రోడ్ ఇది. హైదరాబాద్ నుండి యాదాద్రి బస్సులు కూడా ఇటువైపు నుంచే వెళ్తాయి. యాదాద్రి, భువనగిరి, యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళు కూడా ఇదే రోడ్కి నుంచి వెళ్తారు. ఆర్టీసీ బస్సెస్ కూడా ఇటు నుంచే వెళ్తాయి. ఈ ఫ్లైఓవర్ యొక్క స్పీడ్ లిమిట్ 40 km ఇచ్చారు. నాట్ ఓన్లీ దిస్ ఫ్లైఓవర్, ఎవ్రీ ఫ్లైఓవర్ 40 km మ్యాండేటరీ. ఈ ఫ్లైఓవరు 2-way బైడైరెక్షనల్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్లో చూసుకుంటే ఓన్లీ 2 లేన్లు ఉన్నాయి. ప్రీవియస్గా ఆరాంఘర్ ఫ్లైఓవర్ చూసుకుంటే 3 lane బైడైరెక్షనల్ ఫ్లైఓవర్. అది 3 lane 2-way. ఇదేమో 2-way 2 lane ఫ్లైఓవర్ ఇది. ప్రజెంట్ నేను అప్ ర్యాంప్ ఫ్లైఓవర్ టువర్డ్స్ ఉప్పల్ దిక్కు వెళ్ళే పైన ర్యాంప్ పైన నడుస్తున్నాను. ఇది గోల్నాకా వైపు వ్యూ. ఇది లెఫ్ట్ సైడ్ ర్యాంప్ చూసుకుంటే డౌన్ ర్యాంప్, రైట్ సైడ్ ర్యాంప్ చూసుకుంటే అప్ ర్యాంప్ టువర్డ్స్ ఉప్పల్, డౌన్ ర్యాంప్ టువర్డ్స్ అది ఏమంటారు మన గోల్నాకా దిక్కు వెళ్తుంది. ఇటు గోల్నాకాకి వెళ్ళే రోడ్ ఇది. ఇటు చూస్తున్న ట్రాఫిక్ అది శివం రోడ్. అది ఇదేమో అంబర్పేట్కి వెళ్ళే దారి.
ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొంచెం కర్వ్డ్గా మళ్ళింది కదా, అది కింద నేరోగా ఉండే రోడ్డు, దానికి సంబంధించిన కర్వ్ అన్నమాట ఇది. కింద లెఫ్ట్ సైడ్ మస్జిద్ కనిపిస్తుంది, కింద గ్రేవ్ యార్డ్ ఉంది. దానివల్ల రెండు పక్కల గ్రేవ్ యార్డ్ ఉండడం వల్ల, రోడ్ నేరోగా ఉండడం వల్ల ఈ ఫ్లైఓవర్ యొక్క స్పాన్లో చేంజెస్ చేశారు కింద. ఈ నెల చివరిలో ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్యాచ్ వర్క్స్ నడుస్తున్నాయి ప్రజెంట్. చలో అంబర్పేట్ దగ్గరలో ఉన్నాం మనం. డౌన్ ట్రామ్ దగ్గరలో ఉన్నాం మనం. చూసుకోవచ్చు టర్నింగ్ బోర్డ్స్ అని చూపిస్తారు, లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి ఆరెంజ్ ఎల్లో కలర్లో, సారీ ఎల్లో బ్లాక్ కలర్లో. ఆ వెహికల్ని చూడవచ్చు ఎలా టర్న్ అవుతుందో. డౌన్ దిగుతున్నప్పుడు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో యారో మార్క్ ఇండికేట్ చేశారు, లెఫ్ట్ సైడ్ డౌన్ టర్నింగ్ ఉందని మీడియంలో ఇండికేట్ చేశారు. ఎల్లో బ్లాక్ కలర్లో కనిపిస్తున్న ఈ బోర్డ్ ఇండికేషన్ ఇస్తుంది లెఫ్ట్ సైడ్లో దారి ఉందని. లెఫ్ట్ సైడ్లో కర్వ్ ఉండడం వల్ల ఆ ఇండికేషన్ బోర్డ్స్ పెట్టారు అన్నమాట. ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ ఎండింగ్కి వచ్చేసాం మనం. లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ చూసుకుంటే రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి, అందువల్ల ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది. రైట్ సైడ్ కూడా అలాగే ఉన్నాయి, కేవలం ఒక్కటే బస్ పడుతుంది ఆ నేరో రోడ్లో. ఫైనల్గా డౌన్ ర్యాంప్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఫైనల్గా డౌన్ ర్యాంప్ దగ్గరకు వచ్చాం. ఓసారి వెనకాల చూసాం మనం.
ప్రీవియస్ మంత్ నేను వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం వర్క్ జరుగుతుండే. ఆ ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి ఒకసారి. ఇదేమో గోల్నాక నుంచి అంబర్పేట్కి వచ్చే డౌన్ ర్యాంప్ ఇది. ఇదేమో అంబర్పేట్ నుంచి గోల్నాక వెళ్ళే అప్ ర్యాంప్ ఇది. ట్రాఫిక్ ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఫ్లైఓవర్ ఒక్కసారి ఓపెన్ అయిందంటే ఈ ట్రాఫిక్ సమస్య అనేది తీరుతుంది. అంబర్పేట్ చూసుకుంటే ఫ్లైఓవర్ దిగిన తర్వాత సర్వీస్ రోడ్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ మంత్ అప్డేట్లో చూసుకుంటే ఈ వైపు మొత్తం వర్క్ జరుగుతుంది. ప్రజెంట్ ఈ వర్క్ అయిపోయింది, సర్వీస్ రోడ్ వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి ఈ సర్వీస్ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఫ్లైఓవర్ ఓపెనింగ్ డేట్ వచ్చి 26th అంటున్నారు చాలామంది ఈ మంత్. చలో మనం ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం, కలుద్దాం మళ్ళీ వచ్చే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.